గారు. మోహన్ గారు నమస్తే అండి. మీకు చూస్తున్న వీక్షకులకు కూర్చున్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, శ్రీనివాస్ గారికి, రఫీ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఈ డిబేట్ పెట్టేందుకు మీ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇలాంటివి బయటికి రాకపోతే అంటే తెరమరుగైపోతుంటది. ఏముందిలే చిన్నదిలే పెద్దదిలే ఇంకోడు చేసుకుంటా పోతే ఏమవుతుందిలే అనే ఆ అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది పెట్టడం వల్ల కనీసం ఇంకా చేయబోయే వాళ్ళకన్నా, రేపు ఇంకా ఏమన్నా చేయాలనుకునే వాళ్ళకన్నా కొంచెం భయం ఉంటుంది. అదే విధంగా నేను మామూలుగా వెంకటేశ్వరరావుతో ఎక్కువ ఆశించిన బాగా స్పందిస్తారని, కానీ ఆయన కూడా మామూలుగా స్పందించాడు. ఎందుకంటే పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా, ఎందుకు లేనట్టు ఆయన కూడా కొంచెం తక్కువగా స్పందించాడు. ఇంకా రఫీ గారి నుండి నేను ఆశించను, ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో భుజాన్ని వేసుకుంటాడు. అక్కడ మటలు జరిగి వచ్చినా, రేపు జరిగి వచ్చినా కూడా అది కరెక్టే అని చెప్పే టైప్ లో తిప్పుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన తప్పు కాదు, అది పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజాప్రతినిధులమ్మా 5 కోట్ల ప్రజలకు 175 మంది ఎమ్మెల్యేలు, 175 మంది ఎమ్మెల్యేలకు అవకాశం రావడం అనేది ఆశావాసి కాదు. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. వాళ్ళని చూసి పక్కనుండే వాళ్ళంతా నేర్చుకోవాలి. ప్రజలు కానీ, లేక నాయకులు కానీ, లేక ఇతర కార్యకర్తలు కానీ నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తులు వాళ్ళే దిగజారిపోయి, వాళ్ళే కేసులు పెడతామని, వాళ్ళే అమ్మాయిలను పక్కన వేసుకుని పోయి, వాళ్ళే ప్రిన్సిపాల్ని బెదిరించి, వాళ్ళే వీడియో కాల్ చేయమని చెప్పి, వాళ్ళనే రకరకాలుగా ఇంత నీచంగా దిగజార్చిపోయినప్పుడు కూడా మనం కనీస స్పందన లేకుండా ఊరికి పిలిపించుకొని ఆడ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినారు, సస్పెండ్ చేస్తామన్నారు, 1 టైం ఎమ్మెల్యే అన్నారు. ఇవన్నీ సహజంగా మాట్లాడే మాటలే, ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఒరిగిపోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లోపల పిలిచి తిట్టి పంపించినంత మాత్రాన ఒరిగేదేం లేదు. వాళ్ళ సస్పెండ్ చేసి ఉంటే కరెక్ట్ గా జరిగేది. ఇప్పుడు రఫీ గారు అంటున్నారు మా అనంతపూర్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఆయన సబ్జెక్ట్ వేరే. ఏంటి తల్లి ఏం మాట్లాడడం, ఆయన మాటలు విన్నారో లేదో ఆయన ఒకసారి వింటే బాగుండు. ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు 1, 2, 60 వినపడినొచ్చు, కాదని చెప్పలే, అనలేదని చెప్పలే. దానికి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వచ్చి ఆఫీసులో కూర్చొని ఏడ్చి ఆయన పోతే, ఇదే లోకేష్ బాబు గారు అదే నియోజకవర్గంలోకి పోయి నేను నా తల్లిని తిట్టిన ఉత్స కడ్డాయితో తిప్పుతానని చెప్పినారు. మరి కనీసం ఆమె కూడా మీ అత్తే కదా, మీ అత్త అయినప్పుడు, మీ స్వయాన మేనమామకు భార్య అయినప్పుడు అంత మాట అన్నప్పుడు ఏందయ్యా ఇది, ఏం తమాషగా ఉంది నేను అని సస్పెండ్ చేసి తర్వాత ఏదన్నా మాట్లాడినట్టే బాగుండేది. అది కనీసం అది ఏం జరిగిందో తెలియదు. ఆయన వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడుతున్నాడు, ఏంది లేదు ఇక్కడ ఏం వరకు పిలిపించినారు పంపించినారు, ఇక్కడ జరిగింది ఏం లేదని ఆయన బాధపడినాడని మాకు వచ్చిన సమాచారం. అనంతపురే కదా, మాకు తెలుస్తుంది విషయము. సరే వాళ్ళది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా ఏం చేస్తారు అంటే జనాలు చూస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఆల్ ఇండియా లెవెల్లో లీడర్ అవుతున్నాం, సినిమా యాక్టర్, ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్. అలాంటి వ్యక్తిని వాళ్ళ తల్లిని పట్టుకొని మాట్లాడినప్పుడు ఆయన ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏంది, మీకు ఉన్నటువంటి నష్టం ఏంది? రుజువు కాలే కదా మోహన్ గారు, ఇంకా రుజువు కాలేదు. ఆయన కూడా మాట్లాడారు ప్రసాద్ గారు, నేను మాట్లాడలేదు, నా ఆడియో అలా ఎవరో ఏదో మిమిక్రీ చేసి బయటకు పంపించారే తప్ప నేను మాట్లాడలేదు. ఈ విషయంలో నేను అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడి క్లారిటీ తెచ్చుకుంటానన్నారు కదా. నివేదిక ఇంకా తెప్పించుకుంటున్నారు, ఇంకా ఎంక్వైరీ అంతా కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత కదా మనం మాట్లాడేది. ఇందే గారు గఫూర్ అని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన స్వయంగా అనంతపూర్కి వచ్చి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత విన్న తర్వాత ఇది వాస్తవము అని ఆయన నోటితో చెప్పింది. ఏం చెప్పలే, మాకు అంత అవసరమే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ తల్లిని తిడితే మాకు వచ్చే లాభమా ఏమన్నా? ఆమె కూడా తల్లే కదా, మా తల్లి ఎంతో మీ తల్లి ఎంతో మీరెంతో మేమంతే కదా. అలాంటప్పుడు మేమే గౌరవించాలనుకోమా? సరే నువ్వు తిట్టేమో లేదనేది పక్కన పెడితే నీ పక్కన మాట్లాడినోడు ఉంటాడు కదా, ఆ మాట్లాడినోడితోనూ వాని ఫోన్ నీ ఫోన్ తీసుకొని చూసి అప్పుడే అక్కడే పరీక్ష చేయొచ్చు కదా. అన్నప్పుడు ఆటోమేటిక్ గా మాట్లాడతారు. మోహన్ గారు, ఇప్పుడు మీ తరఫున ఎవరైనా తప్పు చేస్తే మీరు కప్పిపుచ్చుకుంటారా లేదా? లేదు మా వాళ్ళు ఏం చేయలేదని మీరు మాట్లాడతారా లేదా? సేమ్ టైం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఈవెన్ ధనుంజయ్ కూడా అదే మాట్లాడారు. అన్నారో లేదో అంటున్నాడు ఆయన. భువనేశ్వరి గారు అన్నది అన్నాడో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఏడ్చాడు, ఆయన వీడియోలో మాట్లాడాడు. వంశీ లోకల్ ఫేస్బుక్ లో మాట్లాడాడు. చాలా మంది రోజాలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అన్నారు అనలేదు అని మాట్లాడుతున్నాడు. అది కరెక్టా మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి, రాష్ట్రం అంతా చూసింది కదా. మోహన్ గారు, నివేదిక తెప్పించుకున్న తర్వాత నిజంగా మా ఎమ్మెల్యే ఏమీ తప్పు చేయలేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. అవును ఇది రాంగ్ అని చెప్పి ఇప్పుడు మీరు నిలదీయండి.
వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే నష్టపోయేది ఎవరు అనేది అందరికీ తెలుస్తుంది. కాకపోతే నేనేమంటున్నా అంటే మీకునే మాకునే ఉండండి రఫీ గారు మీరు 10 నిమిషాలు మాట్లాడారు. రఫీ గారు అలా మాట్లాడారు. శ్రీదేవి గారు రఫీ గారు ప్లీజ్ వెయిట్. ఇప్పుడు మీ వర్షన్ వినిపించారు, వైసీపీ తరఫున కూడా ఆయన వర్షన్ వినిపించాలి. వాట్ ఈస్ వాట్ అనేది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. కరెక్టే, విందాం. చెప్పండి మోహన్ గారు. ఇప్పుడు కోన రవికుమార్ గారు అనలేదు, ఆయన ఏదో చేసింది అని చెప్తున్నారు. ఆయన డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీట్ లో చెప్తాను. ఇంకా మరి అది కరెక్ట్ కాదంటే వీళ్ళంతా సత్యరిచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఏం చేయలేం కదా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో రామగిరి దగ్గర 14 మంది ఒక అమ్మాయిని రేప్ చేసి గర్భం చేసి డెలివరీ చేసినారు. ముచ్చుమరిలో 8 ఏళ్ల పాపను నరికి పీసులు చేసి ఇప్పుడు ఈ రోజుకు దొరకలే. అనకాపల్లిలో దొరకలే. మొన్న కళ్యాణదుర్గంలో, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక నిండు గర్భవతి తెలుగుదేశం పార్టీ వల్ల టార్చర్ పెట్టింటే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ అమ్మాయి వీడియో ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా. అలాంటివి ఇప్పుడు మీరు మమ్మల్ని అయితే ఓకే, వైసీపీలో మేము రాజకీయంగా మీకు వ్యతిరేకము, మా పార్టీని మీరు డ్యామేజ్ చేయాలన్నప్పుడు మమ్మల్ని కేసులు పెట్టచ్చు, మమ్మల్ని కొట్టచ్చు, చంపచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ సామాన్య ప్రజలు బతకనిండి అయ్యా, సామాన్య ప్రజలు బతకనిండి. వాళ్ళ జోలికి ఎందుకు పోతారు? వాళ్ళని ఎందుకు నాశనం చేస్తారు? వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? కనీసం మీరు ఎమ్మెల్యే స్థాయిలో మీరే ఈ విధంగా దిగజారిపోతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకా పెట్టరేగిపోతున్నారు. గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాత్రి బోలు తాపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తా అంటే ఇక్కడ అడిగే వాళ్ళే లేరు. దీన్ని అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ పైన ఉంది. మేమేదైనా క్వశ్చన్ చేసి మా పైన కేసులు పెట్టించి మమ్మల్ని లోపల పెట్టించి లేనిపోని అభియోగాలు మోపి కావాల్సిన మమ్మల్ని లోపల పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసమే కదా మీరైనా మేమైనా రాజకీయ పార్టీలు పెట్టింది, పరిపాలన చేయాల్సింది, అధికారంలో ఉండేది ప్రజల కోసమే కదా, మన కోసం కాదు కదా. మన కోసం మనమైతే వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. ఇది ప్రజల సేవ చేయాలని వచ్చినప్పుడు, ప్రజలకు ఇంత దారుణమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఈ అన్యాయాన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు. మీరు తీసుకోకపోతే మేము తీసుకోవడానికి కనీసం ఎత్తి చూపించామనుకుంటే ఎత్తి చూపించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడికెక్కడ కట్టడి చేసి పెడుతుంటే ఎక్కడ పోతున్నాం మనము? ఏమనుకుంటున్నారు? ఇదేం శాశ్వతమైన పరిపాలన ఈ అధికారము కాదు కదా. ఎవరికైనా మీకైనా మాకైనా అధికారం వచ్చి ఇప్పుడు మేము కూడా అనుకున్నాం 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం అనుకున్న తర్వాత ఏమైంది? 5 ఏళ్లకే మాకు 11 సీట్లు ఇచ్చినారు. మీరేమనుకుంటున్నారు? మళ్ళా మీరు మేమన్నా ఏదన్నా నడపదరప మీరన్నారు ఇంతవరకు అవంతి శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు అని. అది డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఎవరు వచ్చి ఆరోపణ చేసింది కాదు. ఇది ఆడియోలో వచ్చింది. మీరే మేమా ఎవరా అనేది కూడా నిర్ధారణ కాకుండా ఒకవేళ అది ఆరోపణ చేసినారు. ఆ ఆరోపణ మేము ఇప్పుడు వచ్చి కరెక్ట్ అని మేము చెప్పడం లే. అలాంటివి మీకు అలాంటివే అంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఇంత డైరెక్ట్ గా వాళ్ళకి ఎదురుకొచ్చి మనకు ఆరోపిస్తుంటే వీడియోలు వస్తుంటే వాటిని కూడా మనం సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఎవరిని ఎక్కడ ఉద్ధరిస్తాం? మనము ఏ ఉద్ధరించడానికి రాజకీయాలకు వచ్చినాం? ఇంత 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా కొడుకు చేతుల్లో బాధ్యతలు పెట్టేసి కొడుకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఆడించుకుంటా ఉంటే దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఎక్కడ పోతుంది? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త, ఒక మాజీ కౌన్సిలర్ భర్త, ఆమె ఒక మతిస్థితం లేని పాపం తీసుకుపోయి ఊరి బయటకు తీసుకుపోయి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ అమ్మాయిని రేప్ చేసి తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే చంపుతామన్నది. ఎక్కడ పోతున్నాం మనము? ఏం మాట్లాడుతున్నాం? ఏదైనా మాట్లాడితే ఏదో రాజకీయ ఆరోపణని మా మీద మీ మీద మాట్లాడితే సరిపోదు కదా. ఇప్పుడు నేను మాట్లాడింది ఒకవేళ నేను రాజకీయంగా ప్రతిపక్షం కాబట్టి నేను మాట్లాడితే మీరు వేరే రకంగా అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడితే అనలేరు కదా దానికి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరుగా నడచండి. మీరు పబ్లిక్ కోసం పనిచేయండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయకండి. మీరు ఎక్కడికి పోయినా ఏ మంచి కార్యక్రమం కానీ గుడికి పోయినా బడికి పోయినా క్యాబినెట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మొదలు పెడతారు తప్ప రాష్ట్రంలో ఏం తప్పు జరుగుతుంది, తప్పుని ఎటచక్తిద్దుకుందాం, ఏ విధంగా మనం ముందుకు వెళ్దాం అనే ఆలోచన లేకుండా ఈ రోజు 1,50,000 పెన్షన్లు వికలాంగులు తీసేసినారని పెట్రోల్ పోసుకొని అనంతపురంలోనే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కాల్చుకుంటున్నారు. మరి మేమేదో ఘనకార్యం చేసినామని రఫీ గారు చెప్తున్నారు. రఫీ గారు చెప్పినట్టు అంత ఘనకార్యం చేస్తుంటే పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకోరు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి నిరసనలు అప్పుడే సంవత్సరానికే స్టార్ట్ అయినాయి. వీటన్నిటిని మర్చిపోయి మనం ఏదో బాగా చేస్తున్నాం అనేది శ్రీనివాసరావు గారు నమస్తే అండి. రైట్, మళ్ళీ మాట్లాడదాం. 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి